గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఈరోజు మనం వచ్చేసి నా పేరు అనేది ఈరోజు మనం వచ్చేసి రైల్వేలో జాబ్స్ పడినాయి. అందులో అండర్ గ్రాడ్యుయేట్స్ కింద పడే గ్రాడ్యుయేట్స్ కింద పడ్డాయి. ఫస్ట్ వచ్చేసి గ్రాడ్యుయేట్స్ కింద వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఇందులో మనం ఫస్ట్ చూసుకునేది గ్రాడ్యుయేషన్ కింద ఓకే, ఇక్కడ వచ్చేసి మన గవర్నమెంట్ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఇది గ్రాడ్యుయేట్స్ కింద సెంట్రలైజ్డ్ ఎంప్లాయీస్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్స్. ఇది గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఇది ఈ పోస్ట్ అనేది, ఈ నోటిఫికేషన్ అనేది. ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. అందులో డేట్ ఆఫ్ పబ్లికేషన్స్ ఇన్ ఆర్ఆర్బీ వెబ్సైట్ వచ్చేసి 13వ తారీఖు 9వ నెల 2024లో రిలీజ్ చేయడం జరిగింది. ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్. ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 14/9/2024 అంటే 14/9వ నెల 2024 అంటే ఆ రోజు నుంచి అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి 13వ తారీఖు అంటే 13/10/2024 అంటే 13వ తారీఖు 10వ నెల అంటే వచ్చే నెల నెక్స్ట్ మంత్ కమింగ్ మంత్లో ఎండ్ అయిపోతుంది. ఏ రోజు 13వ తారీఖు 10వ నెల వచ్చేసి ఎండ్ అయిపోతుంది. అది కూడా 23.59 అవర్స్ అంటే 11 గంటల 59 నిమిషాల వరకు దగ్గర మనం అప్పటి వరకు ఉంచుకోవద్దు. ఎందుకంటే మనం ఎప్పుడైనా నోటిఫికేషన్ పడ్డప్పుడు ఫాస్ట్గా చేసేయాలి. ఎందుకంటే లేట్ చేసిన కొద్దీ మనకి ఏదో ఒక ట్రబుల్ అనేది జరుగుతుంది. లైక్ నెట్వర్క్ ప్రాబ్లమ్, సైట్ ప్రాబ్లం, లేకపోతే ఏమైనా అక్కడ మీ సేవతను కూడా ఏదైనా హరిబరిలో ఉండేసి మిస్టేక్స్ పెట్టడం అయితే జరుగుతుంది. దాన్ని మాత్రం చేసుకొని మీరు మాత్రం రైల్వే ఆపర్చునిటీ జాబ్ ఆపర్చునిటీ అనేది లూజ్ చేసుకోకూడదు. ఓకేనా? దిస్ ఇస్ మై కైండ్లీ రిక్వెస్ట్. మీరు అనేది ముందే చేసుకోవడం చాలా మంచిది. ఎంత ఎర్లీ చేసుకుంటే అంత బెటర్ మనకు. ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్ ఇన్ అప్లికేషన్ ఫ్రమ్ విత్ ద పేమెంట్ అండ్ మోడిఫికేషన్ ఫీ. అంటే ఇక్కడ వచ్చేసి ఏదైనా మిస్టేక్ చేయడం జరుగుతుంది, ఏదైనా అనుకోకుండా మిస్టేక్ అనేది జరగడం జరుగుతుంది. అప్పుడైతే దాన్ని రీక్రియేట్ చేసుకోనికి మనకు ఎటువంటి అవకాశం లేదు. అందులో ఎటువంటి అవకాశం లేదు. అందులో మనం అయితే ఫాస్ట్గా చేసేయడం బెటర్. ఇక్కడ వచ్చేసి వెయిట్ ఇక్కడ వచ్చేసి ఇది ఒకటి చెప్తున్నా, ఎప్పుడైనా కూడా మిస్టేక్ చేయకుండా మ్యాక్సిమం మిస్టేక్ లేకుండానే ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కసారి మిస్టేక్ జరిగితే మళ్ళీ రీకరెక్ట్ చేసుకోవడానికి ఒకవేళ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది చెప్పలేము. ఇక్కడ వచ్చేసి డీటెయిల్ వేకెన్సీస్ అట్ గ్లాన్స్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏమేమి పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ జాబ్ వచ్చేసి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. ఇందులో ఏజ్ వచ్చేసి 18 to 33 years వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇలా వచ్చేసి పోస్టులు అనేది 1736 అంటే 1736 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. స్టేషన్ మాస్టర్కి వచ్చేసి మొత్తం ఇందులో కూడా ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 18 to 36 years మధ్యలో ఉండాలి. ఇందులో 994 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. గూడ్స్ ట్రైన్ మేనేజర్, ఇందులో కూడా సేమ్ 18 to 33 years. ఇక్కడ పోస్టులు వచ్చేసి మన 3144 3144 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పోస్టులు అనేది ఎక్కువ ఉంది. బై ఛాన్స్ మనకు రావచ్చు, మీరు కొంచెం గట్టిగా ప్రిపేర్ అయితే మాత్రం కంపల్సరీ మనకు వచ్చేస్తుంది. జూనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్, ఇందులో వచ్చేసి 1507 పోస్టులు ఉండడం జరిగింది. నెక్స్ట్ 5th వేకెన్సీ వచ్చేసి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఇందులో మాత్రం 732 పోస్టులు ఉండడం జరిగింది. మొత్తం ఓవరాల్గా వచ్చేసి గ్రాడ్యుయేట్స్కి 8113 వచ్చేసి ఉన్నాయి. అంటే 8113 పోస్టులు ఉండడం జరిగింది. ఇందులో మనం జోన్ ఇది వచ్చేసి ఏంది, ఇక్కడ వచ్చేసి కొన్ని నోట్ అనేది ఇచ్చేసారు. ఇది రిజర్వేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ, నాన్ క్రిమినల్ లేయర్, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ రిలాక్సేషన్స్ ఇన్ ఏజ్ వేరియస్ ఆఫ్ ఎలిజిబుల్ కేటగిరీస్ విల్ అప్లికబుల్ యాజ్ పర్ డీటెయిల్స్ కంటైన్ ఇన్ ద సినారియో. ఇక్కడ వచ్చేసి కొన్ని నోట్ అయితే ఇచ్చేసిండు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. ఇక్కడ ఒకటి ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏమి ఇచ్చారంటే క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ప్రాసెస్ will fulfill all eligibility conditions prescribed for the post on the closing date and online registration, that is on 13/10/2024. Candidates waiting for final results of prescribed education qualification should not apply. అంటే ఇక్కడ ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఈ ఇయర్ పాస్ అయ్యే ఈ 13/10/2024 లోపల పాస్ అయిన వాళ్ళకి ఎలిజిబుల్.
ఇక్కడ ఏంటంటే పాయింట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ మన రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వరకైతే ఆపర్చునిటీ లేదు. మీరు అప్లై చేయకపోవడమే బెటర్, ఎందుకంటే మీకు రిజల్ట్స్ వచ్చేసి ఉండవు ఈ టైం వరకు, అంటే 13/10/2024 వరకు వచ్చేసి ఉండవు. మీరు చేయకపోవడమే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. వాడు కూడా అదే మెన్షన్ చేసేసారు, అది మన రైల్వే వాళ్ళు కూడా. కమింగ్ టు నెక్స్ట్, ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే బాగా ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది ఇచ్చేసారు. అంటే ఎగ్జామినేషన్ ఇంక్లూడ్స్, మనకు అదే కూడా తెలుసు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. మాల్ ప్రాక్టీస్ అని చెప్పేసి, బ్యాండ్ ఐటమ్స్, ఏమేమి ఐటమ్స్ తీసుకురావద్దు అని చెప్పేసి ఇక్కడ చాలా మెన్షన్ చేయడం జరిగింది. చాలా పెద్దగా ఉంది, మీరు చదువుకోండి వీలైతుంది. కమింగ్ టు మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ పోస్ట్కు ఏది ఇచ్చేసారు మనం ఇందాక ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మెన్షన్ చేసేసారు వాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ అని చెప్పేసి B2, A2, C2 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్, అంటే A2 అంటే మెడికల్ స్టాండర్డ్ A2 అంటే జనరల్ ఫిట్నెస్ ఎంత ఉండాలి, విజువల్ యాక్సిటీ ఎంత ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవడం అయితే బెస్ట్ మీరు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నోట్ ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి ఏజ్ గ్రూప్ వచ్చేసి 18 to 36 years ఉండాలి. మరీ గుర్తుపెట్టుకోండి, 18 to 36 years ఉన్న వాళ్ళే ఎలిజిబిలిటీ దీనికైతే. అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మా ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 2/01/1989 నుంచి 2024 వరకు ఎలిజిబుల్ వాళ్ళు. 1989లో బోర్న్ అయిన వాళ్ళకి ఇప్పటి వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఓబీసీకి వచ్చేసి 1986 నుంచి 86లో బోర్న్ అయి ఉండాలి, అంటే 1886 నుంచి 2024 ఈ రేంజ్లో ఉండాలి. అది కూడా అంటే ఇక్కడ 18 అంటే మళ్ళీ 2024లో బోర్న్ అయిన వాళ్ళకి కూడా ఉండదు అని చెప్పేసి 18 years అయితే ప్లస్ ఉండాలి. ఓకేనా, సేమ్ ఇది ఎస్టీ కూడా అదే చెప్పేసినారు, ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేసినారు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఇక్కడ కేటగిరీ వైజ్ ఇచ్చేసినారు. ఇక్కడ ఏంది, హౌఎవర్ ద రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ అండ్ మాక్సిమం అప్పర్ ఏజ్ ఫర్ ఫాలోయింగ్ కేటగిరీస్ కమ్యూనిటీస్ ఈస్ గివెన్ అప్ టు ఇండికేటెడ్ ఇన్ ది అబోవ్ టేబుల్ బిలో సబ్జెక్ట్. ఇక్కడ పైన కింద టేబుల్కి ఇచ్చినట్టు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ వచ్చేసి 3 years, ఎస్సీ ఎస్టీ వచ్చేసి 5 years, అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ వచ్చేసి మన 3 years ఆఫ్టర్ డిడక్షన్ లెంత్ ఆఫ్ సర్వీస్ ఏజ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది.